ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో చూశారు కదా, మన పురోహితిక అమ్మవారు ఆలయము మన పిఠాపురంలో, అలాగే కుకుటేశ్వర స్వామివారి ఆలయం మన పిఠాపురం గుడిలోనే ఉంటుంది. అలాగే అక్కడ నుండి మనము సామర్లకోట అంటే మనకి పంచారామంలో ఒక పంచారామము శివాలయంలో ఒకటి శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంకి అయితే ఇప్పుడు మనం అక్కడికి సామర్లకోట అయితే వెళ్తున్నాం. దారిలో ఈ కాలువ అయితే కనిపించింది, చూసారు కదా. కాలువ ఎంత నీట్ అండ్ క్లీన్గా చాలా బాగుంది. కాలువ అయితే అక్కడ చిన్న డ్యామ్లో కట్టేసి అక్కడ నుండి అయితే వాటర్ వదలడం జరుగుతుంది. అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ మధ్యన కూడా మళ్ళీ ఒకసారి కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కాలువ మనకి రాజమండ్రి మన గోదావరి నదికి కూడా కనెక్ట్ అవుతుంది ఇదే కాలువ. ఓకేనా ఫ్రెండ్స్, నీరైతే చాలా ఫాస్ట్గా వెళ్తుంది, ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి. వర్షాలకు పడేసి అలాగ ఆగింది అప్పుడుగే. ఓకేనా, ఇక్కడ మనము శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. అంటే ఆ కాలువ దేటి చిన్న బ్రిడ్జిల్లో ఉంటాయి కాలువ పై నుండి అటు మెయిన్ రోడ్ నుండి ఇటువైపు రావడానికి చిన్న బ్రిడ్జ్ నుండి క్రాస్ అయ్యి అక్కడైతే మనం వెహికల్ అక్కడ నుండి తీసుకువెళ్తున్నాము. మ్యాప్ నాకు తెలీదు, అంటే ముందు ఎప్పుడు నేను వెళ్ళలేదన్నమాట. అయితే అక్కడికి వెళ్ళి మనము మ్యాప్ కొట్టుకొని మ్యాప్తో అలా చూసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. చూస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మనం ఈ రాజమండ్రి ట్రిప్లో మా అమ్మగారు, నేను, మా ఆవిడ ముగ్గురం అయితే కలిసి రాజమండ్రి ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. అంటే రాజమండ్రి వెళ్ళేదారిలో, వైజాగ్ నుండి రాజమండ్రి వెళ్ళేదారిలో ఎంత ఇది ఉందో, అంటే టెంపుల్స్ ఉన్నాయి, అన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాం. అలాగే టూరిస్ట్ ప్లేసెస్ కూడా. అలాగే మీరు చూసారు కదా, కొండకర్ల, ఆవా, మళ్ళీ మన అన్నవరం, తుని, ప్లస్ మన పిఠాపురం, అలాగే పంచదారులలో ధర్మలింగేశ్వర ఆలయం, అలాగే మంచి మంచి మన పొడిమడక బీచ్, అచ్యుతపురం, అవన్నీ కూడా నేనైతే షూట్ చేసి నేను వెళ్ళాను, మీరు చూడాలి అని షూట్ చేసి అయితే మీకోసం మొత్తం డీటెయిల్స్తో సహా మీకోసం అయితే వీడియోస్ నేను పెడుతుంటాను ఇప్పుడు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ప్రహరీ చూస్తున్నాయి కదా, ఇక్కడ నుండి లోపలికి ఎంట్రీ తీసుకుందాం. ఓకేనా, ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ కార్ పార్కింగ్ 30 రూపీస్, చెప్పులు పెట్టుకోవడానికి 10 రూపీస్ అనమాట జతకి. అలాగే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక 1/2 km వెళ్తే ఒక 500 మీటర్స్లో వేణుగోపాల స్వామి గుడి ఉంది. అక్కడ కూడా నేను వెళ్ళాను, కానీ అక్కడైతే మనకి అసలు వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడెప్పుడు చాలా వరకు అక్కడ మర్డర్స్ అంటే జరిగాయి అనమాట. గుడిలో గుప్త నిధులు వల్ల దొంగలు పడి సెక్యూరిటీ గార్డ్స్కి అయితే చంపేశారు. అందుకనే నాకు వీడియోస్ అయితే చాలా స్ట్రిక్ట్ ఇచ్చేసారనమాట. అసలు తీయడానికి కాదు, తీసినట్టుగా అయితే మీరు వెళ్ళిపోయింది అనేసి అన్నారు. ఇక్కడ మన గుడి బయట అయితే చాలా పెద్ద పార్కింగ్ ఫ్రెండ్స్, చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. చూసారు కదా ఎంత పెద్ద ప్లేసు. ఓకేనా, అలాగే ఇక్కడ పార్కింగ్ ఫీ ఇంకా చెప్పులు పెట్టేసుకొని మనమైతే చూసారు కదా గుడి. ఈ గుడి లోపలికి అయితే ఇప్పుడు ఎంట్రీ అవుతాం. మెయిన్ ఎంట్రన్స్ మీకు ఎదురు కనిపిస్తుంది కదా, ఇదేనమాట మెయిన్ ఎంట్రన్స్. ఓకేనా, ఇక్కడ నుండి మనం ఎంట్రీ అంటే 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాల నుండి మీరు ఎంట్రీ అవ్వచ్చు. కానీ ప్రజెంట్ ఇది ఇంకా మనకి బ్యాక్ సైడ్ కోనేరు ఉంటుంది, అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుండి వెళ్తే మనకి ధ్వజస్తంభం, ఆ లోపలికి వెళ్తే మనకి ఆ స్వామివారి దర్శనం అయితే అవుతుంది. అలాగే ఇక్కడ నుండి చూసుకుంటే మనం సైడ్ నుండి అంటే ఎంట్రీ ముందు అటు నుండి అయితే వెళ్ళలేదు ఎందుకంటే మనకి టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. 4 o'clock ఓపెన్ అవుతుందంట. మార్నింగ్ 6 to 12, మళ్ళీ సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు. ఇది కోనేరు అనమాట మొత్తం. ఇక్కడ కార్తీక మాసం ఇంకా శివరాత్రి అప్పుడైతే చాలా 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 రష్ అనమాట. ఇదే వాటర్తో స్వామివారికి అయితే అభిషేకం అవుతుంటుంది. అది కూడా మీకు ముందు ముందు చెప్తాను, చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే సామర్లకోట దగ్గర భీమేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ఉన్నాం. ఓకేనా, 1500 సంవత్సరాల పాత గుడి అనమాట. దీని హిస్టరీ కూడా మనం గూగుల్ చేసి మనమైతే మీకు అంతైతే నేను చెప్తాను. ఓకేనా, చూస్తుండండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. కోనేరు పక్క నుండి అలా నడుచుకుని వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ కోనేరు ఉంటుంది, రైట్ సైడ్ అయితే వాల్ ఉంటుంది. చాలా హైట్ ఫ్రెండ్స్, అది వాల్ అయితే చాలా హైట్గా ఉంటుంది. ఇక్కడ నుండి లోపట అభిషేకం వాటర్ ఏదైనా చేసుకుంటే మనం అక్కడ నుండి అయితే బయటకు వస్తుంది అనమాట. ఎదురు మండపం చూస్తున్నాయి కదా, మండపము అంటే చెక్కు చెదరలేదు, అంటే ఈ 1500 సంవత్సరాలు అయిపోయినాయి.
ఎన్నిసార్లు రినోవేట్ అయిందనమాట. మన ఒడిస్సా డైనెస్టీ, మన విజయనగరం డైనెస్టీ చాలా వరకు చాలాసార్లు రినోవేట్ చేశారనమాట ఈ గుడికి. అంటే అప్పుడు దండయాత్రలో ఈ గుడి కూడా మనది దెబ్బతిన్నదనమాట. ఓకేనా. అలాగే మనం ఇక్కడ నుండి ఈ మండపం లోపటి నుండి ఎంట్రీ అయితే ఎదురు చూసారు కదా ధ్వజస్తంభము, ఆ ధ్వజస్తంభం అయితే మనకు కనిపిస్తుంది. ఓకేనా. చూసారు కదా ఎంత పాతకాలంలో, అంటే 1500 years అంటే మామూలు విషయం ఏం కాదు. అక్కడ నుండి ధ్వజస్తంభం కనిపిస్తుంది. 2 సైడ్ల నుండి మెట్లు ఉన్నాయి చూడండి. ఓకేనా. ఆ మెట్ల కోసం కూడా మీకు చెప్తాను అది ఎందుకోసం కట్టారో, ఆ సెకండ్ ఫ్లోర్ గుడి ఎందుకోసం ఉందో అని. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి పెద్ద శివలింగం అయితే కనిపిస్తుంది. అయితే మనం మన అంటే భీమేశ్వర స్వామి లింగంకి దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి రైట్ సైడ్లో ఉన్న కాలభైరవుడికి అయితే దర్శనం చేసుకోవాలి. అలాగే ఇక్కడ చుట్టూరు చూసుకుంటే పెద్ద పెద్ద చెట్లు ఫ్రెండ్స్, చాలా పెద్ద చెట్లు ఇవి. ఆ చెట్లు చుట్టూరు మనకి శివలింగాలు, నంది మహారాజ్ అందరూ మనకి కనిపిస్తారనమాట. అంటే రాయి చెట్టు, మర్రి చెట్లు చాలా పాతకాలంవి, కొన్ని వందలు చూస్తేనే అర్థమైపోతుంది కొన్ని వందల సంవత్సరాలని ఈ గుడికి చరిత్ర ఉందనేసి. ఓకేనా. అలాగే ఈ గేట్ బంద్ చేశారు కాబట్టి మనం ఆ కింద అయితే అలాగా బయట వెయిట్ చేసాం చాలా వరకు. ధ్వజస్తంభం అన్నమాట, ధ్వజస్తంభం. ఈ పైకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను అనమాట అక్కడ ఎలా ఉంటుందో. ఆ మెట్లు కూడా చాలా పాత అయిపోయి, ఇదంతా మనకి హెరిటేజ్ సైట్ అనమాట, గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. అలా ఎదురుకు చూస్తున్నా కదా చిన్న గుడి, అదే మనకి కాలభైరవుడిది అనమాట. ఇది నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుండి చూపిస్తున్నా. ఆ వైట్ కలర్ చూస్తున్నారు కదా లోపల, అదేనమాట. అంటే ఈ లింగము, శివలింగము 14 feet ఎత్తు అనమాట. కిందైతే ఏ పూజలు పునస్కారాలు ఏవి జరగవు, కానీ పైన మన రుద్ర అవతారము అంటే పైన ఉంటుంది కదా శివలింగంకి, అక్కడైతే మనకి అంటే ఏ రసాలు ఎటువంటి ద్రవ్యాలు కూడా అక్కడ యూజ్ చేయరు, ఓన్లీ ప్యూర్ వాటర్ అనమాట, ఓన్లీ వాటరే. అది లైమ్ స్టోన్ అనమాట అది. ఓకేనా. లైమ్ స్టోను శివలింగం అనమాట. నేను లోపలికి వెళ్ళి ఆ చక్కర్లు కొడతారు కదా, అంటే ప్రదక్షిణ చేస్తారు. ఆ టైంలో కూడా నేను తీయడానికి అయితే, వీడియో షూట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేశాను. కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ చాలా స్ట్రిక్ట్ అనమాట. మొబైల్ తీసుకుంటాం మరి ఏమో బాబు మొబైల్ పెట్టి అనేసి అన్నారు. అయినా బయట మొత్తం మీకు చూపిస్తాను, లోపల కూడా చూపిస్తాను. కానీ గర్భగుడి లైట్గా ఒక 5 seconds 6 seconds వీడియో అయితే ఉంటుంది మధ్యన, అది చూస్తుండండి. ఇదే మెటల్ ఫ్రెండ్స్. ఇప్పుడు పైనుండి కిందకు వచ్చాను. అలాగే ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అంటే సరౌండింగ్స్ కూడా చాలా పెద్దది ఈ గుడి అనమాట, చాలా పెద్దది. కనీసం ఒక 50 acres అయితే ఉంటుంది గుడి. ఈ చూస్తున్నాం కదా, ఇది కాలభైరవ స్వామివారి గుడి అనమాట. ఇక్కడ కూడా ఓన్లీ వాటరే. అలాగే మనకి ఈ భీమేశ్వర స్వామితో సమేత మన బాల త్రిపుర అమ్మవారు అనమాట. బాల త్రిపురాదేవి అమ్మవారు అంటారు కదా, ఆ అమ్మవారు కూడా ఈ స్వామివారితోనే ఉంటారు. బయట కాలభైరవ స్వామి ఇక్కడ ఛత్రపాలకుడు అనమాట. మొత్తం కూడా ఫస్ట్ ఇక్కడే దర్శించుకొని అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మీకు చుట్టూరు ఈ మొత్తం గుడి అయితే ఇంక ఓపెన్ అవ్వలేదు కదా, ఇంకా వెయిట్ చేయాలి. ఇంకొక అరగంట ఉందన్నమాట. అయితే నేను చుట్టూరు తిరిగేసి మీకైతే మొత్తం కూడా చూపిస్తాను వీడియోలో. గుడి ప్రాంగణం ఎంత పెద్దదో, ఎంత విశాలంగా ఉంటుందో, ఇంకా ఏమేమి ఉన్నాయి అక్కడ, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే మధ్యన గుడి గోడ చూసారు కదా ఎంత హైట్గా ఉందో గోడ. బయట గోడ కొంచెం చిన్నదే, అదే ఒక 14 feet 12 feet అనుకుంటే, లోపల మెయిన్ గుడి గోడ అయితే చాలా హైట్గా ఉంటుంది. మనకు 3 అంతస్తంత హైట్గా ఉంటుంది. ఎవరు ఎక్కలేరు, లోపలికి వెళ్ళలేరు అనమాట. ఇక్కడ చూసారు కదా మొత్తం దీంట్లో మొత్తం రాసి పెట్టారు హిస్టరీ మొత్తం. అలాగే నేను మీకు ఈ మొత్తం టెంపుల్ హిస్టరీ, ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు, ఏ సంవత్సరంలో ఏమేమి జరిగింది, ఎన్నిసార్లు రినోవేట్ అయింది, అవన్నీ కూడా మీకు నేను మన డిస్క్రిప్షన్ దీంట్లోనైతే పెడతాను, చూడండి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక తాబేలు అయితే ఇక్కడ కనిపించింది మనకి. ఆ తాబేలు కూడా మీరు కూడా చూసుకోండి, తాబేలు. కానీ ముందుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఆ తాబేలు అయితే అక్కడ లేదు. చాలా వెతికాం, ఆ చుట్టూరు వెతికాం, కానీ ఎక్కడ మనకు కనిపించలేదు. ఓకేనా. చూస్తున్నాను ఫ్రెండ్స్.
మనం కరెక్ట్గా ఇప్పుడు బ్యాక్ సైడ్ భాగంలోనైతే ఉన్నాము గుడికి. చూసారు కదా, లాస్ట్ ఆ కొస నుండి ఈ కొసకైతే నేను నడుచుకొని వచ్చాను. ప్లస్ మన ఈ రైట్ సైడ్లో ఎవరైనా మనకి అక్కడ ఉంటారు కదా పూజలు, ఎవరైనా మొక్కుబడులు ఉంటాయి, అవి తీర్చుకున్న తర్వాత మనం ఇక్కడ వండించుకొని ఇక్కడైతే మనం అమౌంట్ ఇచ్చుకుంటే మనకైతే ఫుడ్ అయితే పెడతారు. ఓకేనా? అలాగా ఇక్కడ చూసారు కదా టేబుల్స్ ఇంకా అవన్నీ ఉన్నాయి. ఈ చుట్టూరు ఈ గుడి మెయిన్ గుడి లోపలైతే పెద్ద గోడ చూపించాను కదా, ఆ లోపలైతే భీమేశ్వర స్వామి లింగం అయితే ఉంది. ఓకేనా? అక్కడ మనకి కరెక్ట్గా ఈ పూర్తి గుడి మొత్తం చూసుకుంటే 1000 స్తంభాలు ఉంటాయి. దాంట్లో మనకి ఒక స్తంభంతో ఒక స్తంభము డిజైన్ అయితే మ్యాచ్ అవ్వదు. ఓకేనా? ప్రతి ఒక్క స్తంభం ఒక డిజైన్లో ఉంటుంది, ఒకదానికి ఒకటి మ్యాచ్ అవ్వదు అనమాట. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మ్యాక్సిమం అన్నీ చూడడానికైతే నేను చూపించడానికైతే ట్రై చేస్తాను. కానీ మనకి ఆ లోపలికి వెళ్ళడానికి కూడా మనకి కొంచెం భయంలో ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు. ప్లస్ అక్కడ చూసారు కదా ఎంత పాతగా ఉందో. అక్కడ లోపలికి వెళ్తాం అనుకున్నాను కానీ అక్కడ చాలా రీస్ట్రిక్ట్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్స్ చూసారనుకోండి మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని నేనైతే ఆ లోపలికి వెళ్ళలేదు. ఈ నడడానికి అయితే చాలా వరకు ఎంత బాగా కట్టారు చూడండి, మొత్తం సీసీ రోడ్ అనమాట ఇది. అలాగే చూడండి, ఇది ఇంకొక వైపు, నేను అటు సైడ్ రైట్ సైడ్ నుండి వెళ్ళాను, ఇది లెఫ్ట్ సైడ్. మెయిన్ గుడి లోపలికి వెళ్ళడానికి 3 దారులు ఉంటాయి. అలాగే మనకి ఆ గుడి ప్రాంగణం లోపలికి రావడానికి 4 దారులు ఉంటాయి. దాని నుండి 2 దారులు ఎప్పుడు కూడా మూసే వస్తారు, ఇంక 2 దారులు మేము కారు పెట్టాం కదా ఆ దారి, ప్లస్ మనకి అక్కడ కోనేరు నుండి ఆ దారి, ఈ 2 దారులు మెయిన్ ఓపెన్లో ఉంటాయి. తక్కిన ఈ 2 దారులు క్లోజ్లో ఉంటాయి. ఎక్కడ క్లోజ్లో ఉంటాయి ఆ బ్యాక్ సైడ్ మనకి వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది అనమాట. ఫస్ట్లో మీకు చెప్పాను కదా గుప్త నిధుల కోసం చంపేశారని, అప్పుడు నుండి ఆ గుడికి అయితే అంటే నేను బయట నుండి కూడా అసలు నాకు షూట్ చేయడానికి ఇవ్వలేదు, చూపిస్తాము అంటే అంత రీస్ట్రిక్ట్, అంటే చాలా స్ట్రిక్ట్గా అక్కడ ఫాలో అవుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే చాలా పాత గుడులు మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్నం అంటేనే పంచరామ క్షేత్రాలు ఇవన్నీ. దాంట్లో ఇది ఒక క్షేత్రం అనమాట, మన కుమారరామ, అలాగే మనకి ద్రాక్షరామ, అలాగే శ్రీరామ అంటే పాలకోలు, మళ్ళీ గుంటూరు జిల్లా, రాజమండ్రి, మళ్ళీ సామర్లకోట. ఇప్పుడు చూసారు కదా, మేమైతే గుడి ఓపెన్ అయిన తర్వాత లోపలికి అయితే వచ్చాము. మీకు చిన్నది కనిపిస్తుంది అనమాట, ఇక్కడ ఒక్క మనిషి తిరిగినట్టే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే రావచ్చు, కానీ ఒకసారికి ఒక మనిషే వెళ్ళగలరు. ఇక్కడ చూడండి, చూసారు కదా వైట్గా కనిపిస్తుంది లోపల, అంటే 3 కోణాలు ఉంటాయి దానికి. ఆ శివలింగంకి 14 ఫీట్ల శివలింగం, ఆ 3 కోణాలు ఉంటాయి, అంటే త్రిమూర్తులు అంటారనమాట, బ్రహ్మ విష్ణు మహేష్. అయితే చూసిన తర్వాత మేమైతే గుడి లోపల మెయిన్ గర్భగుడి ఇదనమాట, ఈ లోపలే ఆ శివలింగం ఉంటుంది. చూసారు కదా పైకి, కింద భాగంలో ఏబీ పూజలు జరగవు, పైనే రుద్ర భాగంలోనే పూజలు అయితే జరుగుతాయి. అది కూడా ఓన్లీ మీరు మన ప్యూర్ వాటరేని, నీరే వేయాలి, అది ఇంకేమీ వేయకూడదు. రసాలు, పళ్ళు అవన్నీ మనం కిందన గుడిలో ఉన్నాయి కదా అక్కడైతే పెట్టించుకోవచ్చు. రసాలు ఏ ప్రకారం ద్రవ్యాలు కూడా మనం వేయడానికి కాదు. ఇక్కడ ప్రతి ఒక్క మన ప్రతి ఒక్క స్తంభం కూడా మనకి ఒక శాసనం అయితే ఉంది, శిల అయితే అక్కడ పెట్టున్నారు స్తంభానికి. ప్రతి ఒక్క స్తంభం ఒకదానితో ఒకటి మ్యాచ్ అవ్వదు. మీరు చూసుకోండి, ప్రతి ఒక్క డిజైన్ వేరేగా ఉంటుంది. ఈ ఒక డిజైన్ కదా, పక్కన చూడండి 2 డిజైన్ ఉంది, ఈ పక్కన చూసుకోండి ఇంకొక డిజైన్ ఉంది. అలాగే చిన్న మార్పు ఉంటుంది ప్రతి ఒక్క పిల్లర్కి, మీకు నార్మల్గా అయితే కనిపించదు. ఏ రోజు మీరు వెళ్తే ఆ రోజు మీరు ఆశ్చర్యపోతారు. 1000 స్తంభాలు ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని దగ్గర మనం చూసుకుంటే ఇలాగ వాహనాలు చూసారు కదా, ఈ వాహనాలు ఉన్నాయి. నంది, మళ్ళీ ఇక్కడ అంటే పినాక్ అంటారు, అంటే పాము అనమాట ఆ వాహనం. చాలా వరకు ఇది కరెక్ట్ మనం బ్యాక్ సైడ్ ఉన్నాం ఫ్రెండ్స్, ఇప్పుడు కరెక్ట్ బ్యాక్ సైడ్. అలాగే మనం అలా నడుస్తూ
కింద రాళ్ళు ఉన్నాయి కదా, చూసారు కదా, మొత్తం రాయని. ఆ రాళ్ళ దగ్గర చూసుకుంటే మనకి అక్కడక్కడ కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాలు కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. ఆ చిత్రాలు దేనికోసం వేస్తారో ఎవరికీ తెలీదు, కానీ ఏదో ఉంది అక్కడ. చాలా పవర్ఫుల్ ఇది ప్లేస్ అనమాట ఇది. అలాగే నెక్స్ట్ మీకు శాసనం కూడా చూపిస్తాను, ఓకేనా. మనకి 922లో 922 నుండి 29 వరకు మనకైతే రినోవేట్ జరిగింది. చూసారు కదా శాసనం, ఈ 4 స్తంభాల్లో కూడా శాసనం అయితే ఉంది. అలాగే మళ్ళీ 1400 ఆ సంవత్సరాల్లో మన ఒడిస్సా డైనెస్టీ మహాదేవ అనేసి ఒక రాజు ఉండేవారు. ఆయన వచ్చి మళ్ళీ ఇదంతా కూడా రినోవేట్ చేశారనమాట. ప్రాంగణం అయితే లోపల చాలా అందంగా, చాలా పీస్ఫుల్గా, చాలా చల్లగా ఉంటుంది. బయట ఎంత ఎండ ఉన్నా ఇక్కడ రాళ్ళు అయితే వేడెక్కవన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చాలా మంచి డిజైన్ కూడా. ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయినా చూడండి రాయలు అసలు పగలడం అసలు ఏం లేదు, చెక్కు చెదరలేదన్నమాట, ఓకేనా. ఇప్పుడు కరెక్ట్ మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. ఇక్కడ నుండి అయితే మనకి లింగం అయితే కనిపించదు. ఆ లింగం దర్శనం చేసుకున్న తర్వాత బలం అయితే బయటకు వచ్చాం. ఇక్కడ చూసారు కదా, కింద రాళ్ళ మీద కొన్ని ఆకారాలు చెక్కుబడి ఉన్నాయని చెప్పాను కదా, ఇవేని సరిగ్గా గుడి బ్యాక్ సైడ్, గుడికి అటువైపు ఇటువైపు మొత్తం కూడా అలాగే చెక్కిసి ఉన్నాయి. కొన్ని దగ్గరలో తక్కినవన్నీ ప్లేనే. చూడండి ఇక్కడ నుండి మొత్తం కూడా ఇది బ్యాక్ సైడ్ నుండి మనం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మన కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం పంచరామ క్షేత్రాల్లో ఇదొకటి, ఓకేనా ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ తవ్వకాల్లో కొన్ని విగ్రహాలు అయితే, చాలా పురాతనమైన విగ్రహాలు అయితే దొరికాయి. అవన్నీ కూడా ఇక్కడ మనకి పెట్టారనమాట చూసుకోవడానికి. చాలా వరకు అంటే ఇరిగిపోయినవి, అంటే పంచైన దండయాత్రలు జరిగాయి కదా, అప్పుడు దండయాత్రలో కొన్ని అయితే దెబ్బతిన్నాయి అన్నమాట. చాలా మంచి డిజైన్, చాలా అంటే వెళ్తే మనకి కళ్ళు అయితే సరిపోవు చూడడానికి, అంత బాగుంటుంది. అలాగే ఇప్పుడు దర్శనం అంతా అయిపోయాక మనమైతే ఇప్పుడు బయటకు వచ్చాం. బయటకు వచ్చి మీకు బయట అంటే లోపల ఎంత ప్లేస్ ఉందో దానికంటే ఎక్కువ ప్లేసు బయట ఉంది. ఇది ఇంకొక రౌండ్ అనమాట. నేను ఇందాక చూపించాను కదా చుట్టూరు మొత్తం కూడా, అక్కడ ఇదే రోడ్డు. దాని తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ మనం ఇంకొక గేట్ వస్తుంది. ఆ గేటు బయటికి వెళ్తే అప్పుడు మనం గుడి నుండి బయటికి వెళ్ళినట్టు, లేకపోతే మనం గుడి లోపల ఉన్నట్టే. సామర్లకోట నుండి ఓన్లీ 1 కిలోమీటర్లు, ఓకేనా ఫ్రెండ్స్. 1 కిలోమీటర్ ఓన్లీ సామర్లకోట నుండి. ఇక్కడైతే ప్రసాదం తీసుకోవడానికి మనం చాలా టేస్టీ, చాలా మంచి స్మెల్తోనైతే ఉంది. పులిహోర ఉంది, ఇంకా లడ్డు కూడా ఉంది, 2 తీసుకున్నాం, ఓకేనా. చూసారు కదా, పులిహోర 10 రూపాయలు, ఇంకా కింద మంచి లడ్డు అది 15 రూపాయలు అనమాట. అది తీసుకొని మేమైతే బయటకు వచ్చాం. బయటకు వచ్చి మొత్తం ఆ సరౌండింగ్స్ మొత్తం మీకు కార్ పార్కింగు అవన్నీ కూడా చూపిస్తాను. చూడండి, ఇదే మెయిన్ అవుట్ వెళ్ళిపోవడానికి అనమాట బయటికి. ఇది బయటకు వచ్చామంటే మనం గుడి నుండి బయటకు వచ్చినట్టే. అలాగే బ్యాక్ సైడ్కి కూడా వెళ్ళాము వేణుగోపాల స్వామి గుడికి, కానీ అక్కడ తీయడానికి అయితే ఇవ్వలేదన్నమాట, ఓకేనా. ఇక్కడ నుండి అయితే మళ్ళీ మనం తిన్నగా డైరెక్ట్ ద్వారపూడికి వెళ్ళేటప్పటికి మనకి చీకటి పడిపోయింది. కానీ చీకట్లో కూడా మనం లైట్గా అయితే షూట్ చేసాం. అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్. ఈ ప్రదేశం పంచారామం అంటే ఈ ప్రదేశాల కోసం చాలా చాలా ఆతృతగా అంటే ఎక్సైట్మెంట్గా ఉండేది వెళ్ళేసి చూడాలి అని. అయితే మొత్తానికి చూసేసాం, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇంకా అలాగే మనకి సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ అయితే ముందు ఇంకా తీసుకొస్తాం, ఓకేనా. థ్యాంక్ యూ.